ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కిస్టారం గ్రామంలో 55 ఎకరాల విస్తీర్ణంలో ఎలాంటి అనుమతులు లేకుండా సింగరేణి అధికారుల కోసం నిర్మిస్తున్న 90 భారీ భవనాలు. సింగరేణి సంస్థకు వచ్చే ఆదాయం వేల కోట్లలోనే ఉంటుంది. కానీ కిస్టారం గ్రామంలో పిసినారి వలె వ్యవహరిస్తున్న సింగరేణి సంస్థ భారీ భవనాలను పంచాయతీ, రెవెన్యూ అనుమతులు లేకుండానే నిర్మాణాలు చేస్తున్నారు. గ్రామంలో భవనాలను నిర్మించే వ్యవసాయ భూమిని ఇళ్ల స్థలాలుగా కన్వర్షన్ చేయకుండానే పంచాయతీ నుండి రాని రెవెన్యూ గాని అనుమతులు లేకుండానే నాలాలు కట్టకుండానే భవనాలు నిర్మించడం కొంత విడ్డూరంగా ఉంది. ఇప్పటికీ కొంతమంది అధికారులు ఇవేమీ పట్టించుకోకుండా చోద్యం చూస్తున్నారనిపిస్తోంది. ఈ భవనాలు నిర్మాణం చేసే కాంట్రాక్ట్ తీసుకున్న కేపీసీ సంస్థ కావలసిన అనుమతులు తీసుకోలేదో లేక సింగరేణి సంస్థ వారే అనుమతులు తీసుకోలేదో తేలాల్సి ఉంది. భవన నిర్మాణాలే కాకుండా 22 ఎకరాల్లో సోలార్ పవర్ ప్లాంట్ నిర్మించేందుకు ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. దీనికి అనుమతులు లేకపోవడం కొసమెరుపు. పంచాయతీకి 37 లక్షల ట్యాక్స్ కట్టాలని సింగరేణి వారికి ఎన్నిసార్లు నోటీసులు పంపినా నిమ్మకు నీరెత్తినట్టు ఉండడం సింగరేణి యాజమాన్యానికి చెల్లింది. ప్రాణాలతో చెలగాటమాడుతున్న షైలో బంకర్కి కూడా అనుమతులు లేకుండా ఉన్నాయని, తమ ప్రాణాలకు ముప్పు వాటిల్లుతున్న సింగరేణి మాత్రం తమ పంచాయతీలకు తమకు అన్యాయం చేస్తోందని ప్రజలు వాపోతున్నారు. గత ప్రభుత్వపు పెద్దల అండదండలతో సింగరేణి ఈ అక్రమాలకు పాల్పడిందని, తాము నిమిత్త మాత్రులమే చూస్తూ ఉండిపోయామని, ఇప్పుడు పాలించే ప్రభుత్వంలో తమకు న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉందంటూ తమ గ్రామానికి తమకు న్యాయం చేయాలని స్థానిక ఎమ్మెల్యే మట్టా రాగమయ్యకి గ్రామస్తులు విన్నవించుకున్నారు. కొండంత ఆదాయం వస్తున్న ఇసుకంత చెల్లించే ప్రభుత్వ ఆదాయానికి సింగరేణి గండి కొడుతున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. నమస్కారం అండి. మాది ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కిస్టారం విలేజ్. ఇక్కడ మన సత్తుపల్లి ఏరియాలో సింగరేణి స్టార్ట్ అయ్యి దగ్గరగా 15-16 సంవత్సరాలు పూర్తవుతుంది. మా గ్రామాన్ని అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా సింగరేణి కార్యకలాపాలకి వాళ్ళు బొగ్గు తీయటానికైతే, డంపింగ్ యార్డ్కి అయితే టోటల్గా మా గ్రామాన్ని భూములన్నీ కూడా తీసుకోవడం జరిగింది. భూములన్నీ తీసుకున్నా కానీ మా గ్రామాన్ని శ్మశాన దెబ్బగా మార్చారు. ఇప్పుడు శైలో బంకర్ తీసుకొచ్చి మా ఊరు పక్కనే పెట్టి మా ఊరిని ఇంకా జనమందరూ కూడా చనిపోయే విధంగా తీసుకొచ్చారు. ఆ దుమ్మి ధూళితో మేమందరం కూడా అనారోగ్యాలు పాలైపోయి ఆ యొక్క వాటర్ అంతా కలుషితం అయిపోయి మేమందరం కూడా అదే నీళ్లు తాగి అందరం అనారోగ్య పాలవుతున్నాం. కానీ మా గ్రామాన్ని ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇంతవరకు చేపట్టలేదు. వాళ్ళు సింగరేణి క్వార్టర్స్ అని చెప్పేసినని కొన్ని 100 కోట్ల రూపాయలు తీసుకొచ్చి మా ఊర్లో కట్టడాలు మొదలుపెట్టారు. కానీ మా పంచాయతీ నుంచి ఎటువంటి పర్మిషన్ లేకుండా వాళ్ళు కట్టడాలు కార్యకలాపాలు సాగిస్తున్నారు. వాళ్ళ దౌర్జన్యాన్ని మేము అరికట్టాలని ఎన్ని విధాలుగా ప్రయత్నం చేసినా గతంలో ఉన్నటువంటి ప్రజానాయకులు వాళ్ళని అండగా ఉండి మా నోటుకుంటే ఎటువంటి మాట బయటికి రానివ్వకుండా చేశారు. కానీ రాబోయే రోజుల్లో ఎటువంటి తప్పిదాలు లేకుండా గ్రామాన్ని అభివృద్ధి పరిచే విధంగా వాళ్ళు సింగరేణి వాళ్ళు ఉండాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా మా గ్రామాన్ని ఈ యొక్క దుమ్మి ధూళితో మేము ఇబ్బంది పడుతున్నాం. అటు బ్లాస్టింగ్తో కానీ ఇటు బంకర్లతో కానీ అన్ని విధాలా మా గ్రామం నష్టపోతుంది. అవకాశం ఉంటే మేము మా గ్రామాన్ని వాళ్ళకి స్వచ్ఛందంగా ఇవ్వడానికి మేము అందరం కూడా ఊరు తరపున అందరం కూడా సిద్ధంగా ఉన్నాం. వాళ్ళు తీసుకుంటానంటే వాళ్ళు R&R ప్యాకేజీలు మాకు పునరావాసం కల్పించే విధంగా చూడాలని ఎలక్ట్రిక్ మీడియాని వేడుకుంటాం జరుగుతుంది. ధనంజయరావు అండి. నేను కిస్టారం గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్గా ఉన్నాను, మాజీ ఉప సర్పంచ్ని. మాకు సింగరేణి వచ్చిన దగ్గర నుంచి కూడా మా కిస్టారం ల్యాండ్ భూములు మొత్తం JBROCకి కానివ్వండి, కిస్టారం ఓసికి కానివ్వండి ఇచ్చినటువంటి భూములు మొత్తం కూడా కిస్టారం రైతులకు సంబంధించిన భూములు ఇచ్చాము. దీనికి ఇటువంటి భూములు ఇచ్చిన తర్వాత మాకు అది చేస్తామని చెప్పేసి కిస్టారం ఎఫెక్టెడ్ విలేజ్ అయినా కానీ మాకు ఎటువంటి నిధులు ఈ రోజు వరకు శాంక్షన్ చేయకుండా మా భూములలో GM ఆఫీసులు కడుతున్నారు. ఎటువంటి అక్రమ కట్టడాలు అగ్రికల్చర్ ల్యాండ్స్లో వాళ్ళు కన్వర్షన్ చేయకుండా భూములు కట్టుకుంటున్నారు. మాకు ఊరు చుట్టూ కూడా ఉన్నటువంటి JBROC కానివ్వండి, శైలో బంకర్ కానివ్వండి, కిస్టారం ఓసి కానివ్వండి దుమ్మి ధూళితోటి అనారోగ్యాల పాలైపోయి హాస్పిటల్ పాలైపోయి ఇప్పటికీ మేము ఈ 5 సంవత్సరాల పాలనలో కూడా దగ్గర 350 మంది ఈ అనారోగ్య కారణం వల్ల చనిపోవడం జరిగింది.